హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సుమా ఛానల్. నేను లులు మాల్ వెళ్ళాను కదా, ఇది పార్ట్ 2 వీడియో. మీరందరూ కూడా చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది? బాగుంది కదా లులు మాల్. సూపర్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు వెళ్ళారా లేదా ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? మంచి టెడ్డీ బేర్ కదా, సూపర్గా ఉంది కదా. చాలా క్యూట్గా ఉంది ఈ చిన్న బొమ్మ. నేనైతే ఒక టెడ్డీ బేర్ తీసుకొద్దామని ట్రై చేశాను, కానీ అమ్మో అసలు చాలా అంటే చాలా రేట్ ఎక్కువ ఉందండి. అందుకే నేను కొనలేకపోయాను. మీరు ఒక పని చేసి పెడతారా? హైదరాబాద్లో ఉన్న ఎవరైనా సరే ఒక టెడ్డీ బేర్ అయితే కొని నాకు పంపించండి, ఓకేనా? ఎంతమంది వెళ్ళారో, అసలు వెళ్ళారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. బాగుంది కదా అదమ్మ. చాక్లెట్స్, బిస్కెట్స్, స్నాక్స్ ఐటమ్స్ అయితే అసలు ఏమన్నా ఫుల్గా ఉన్నాయి. చాక్లెట్స్ చూడండి, నేనైతే చాక్లెట్స్ చూసి అక్కడ ఫిదా అయిపోయి నేను ఒక 1500 పెట్టి చాక్లెట్స్ తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే మీరందరూ పిసినారు వాళ్ళు కదా, నాకు కొని పంపించారు కదా, సో నేనే కొనుక్కున్నా. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. అసలు డ్రై ఫ్రూట్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది అక్కడ చూస్తుంటే. అంటే లో క్వాలిటీ నుంచి మంచిగా అన్నీ ఉన్నాయి. రేటుని బట్టి తీసుకోవచ్చు. కొంచెం అందుకోసమని కొంచెం స్పీడ్ పెట్టాను. ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే మీరందరూ చూస్తారో లేదో, ఏమీ మిస్ అవ్వకూడదు కదా మీరు చూడడం, అందుకోసమని కొంచెం స్పీడ్ పెట్టాను. పప్పులు ఉప్పులు చూడండి ఇన్ని రకాలు. మనకైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి టైంపాస్ అవ్వట్లేదంటే మార్నింగ్ వెళ్ళారంటే ఈవినింగ్ వరకు ఒక్క లూలు మాల్ తిరిగేసరికి టైం అంతా సరిపోతుందండి. అంత పెద్దగా ఉంది, నాకు అసలు టైం సరిపోలేదు. ఇంకా మొత్తం అదంతా అసలు చూడలేకపోయాను. నాకు ట్రైన్ మిస్ అవుతుంది అనేసి ఇంకా మీ అందరి కోసం కొద్దిగా వీడియో తీసుకొని వచ్చేసాను. నేను ఒక కడాయి తీసుకుందామని చూశానండి. ఆ రేట్లు చూసి హార్ట్ అటాక్ వచ్చేంత పని అయిపోయింది తెలుసా. అస్సలు నేను కొనలేకపోయాను. 3000 ఎబోనే ఉన్నాయి, కానీ దానికి తక్కువ అయితే అస్సలు లేదు. ఇంకా నాకు అనిపించింది కదా, మన ఇంటి దగ్గర డీమార్ట్లోనే తీసుకుంటే బెస్ట్ కదా, తక్కువలో వస్తుంది అనేసి అనిపించి ఇంకా నేను తీసుకోలేదబ్బా. మీరు వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నారు కూడా చెప్పండి నాకు. అసలు లేని ఐటమ్ అంటూ లేదు, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. కిచెన్ కానీ ఇంటికి కావలసిన ప్రతి చిన్న వస్తువు అన్నీ ఉన్నాయి. కానీ మనలాంటి వాళ్ళు కాదు, కొంచెం హై క్లాస్లో ఉండే వాళ్ళు అయితే అన్నీ కొనుక్కోగలరు. నాలాంటి వాళ్ళు చూసి ఆనందపడగలరు. అందుకోసమని అలా వెళ్ళి కొద్దిసేపు తిరిగి కొన్ని చిన్న వస్తువులు కొనుక్కొని వచ్చేసాను. అంతే. చూస్తే కూడా అది ఒక రకమైన ఆనందమే కదా, అందుకోసం అలా. ఏమంటారు మీరు? అంతేగా? అవునా కదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
తిరుగుతున్నంతసేపు అసలు మనకు టైం అనేది తెలియదు, అంత ఫాస్ట్గా టైం గడిచిపోతుంది. రోహన్ చూడండి గేమ్స్ ఆడుతుండు, వాడు రన్ చేస్తా. ఫ్లవర్స్ బాగున్నాయబ్బా, నేను చూసానా తీసుకుందామని, కానీ చాలా రేట్లు ఉండేసరికి ఏం చేద్దాం. ఇంకా మీరెవరు నాకు ఒక రోజ్ అయినా పంపించట్లేదని నేను ఒక రోజ్ ఫ్లవర్ కొనుక్కున్నాను. ప్లాస్టిక్ అది ఒకటి కొనుక్కొచ్చుకున్నా. ఫ్లవర్స్ కూడా బాగుంటాయి కదా. మంచిగా ఉన్నాయబ్బా. అది రాధాకృష్ణ ఆ బొమ్మ బాగుంది కదా. ఈ ఫిష్ నాన్ వెజ్ చూసేసరికి అబ్బా హైదరాబాద్లో ఉంటే బాగుంది కదా, మంచిగా కావాల్సిందల్లా తీసుకెళ్ళి వండుకొని తినచ్చు అనిపించింది. కానీ ఏం చేస్తాం, హైదరాబాద్లో ఉంటే అయ్యే ఖర్చులకి మన ఇంటి దగ్గరే వారానికి 2 సార్లు తెచ్చుకొని తినొచ్చులే, దొరికింది ఏదో అనిపించింది. మళ్ళీ అంత ఖర్చులు ఉంటాయి కదా. చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చేపల్లో కూడా, నేనైతే ఎప్పుడు చూడలేదబ్బా. మీకు తినాలనిపిస్తుందిలే. వంట రాని వాళ్ళ కోసం కూడా ఆ మసాలా అంతా కలిపేసి కూడా పక్కన పెట్టేసారు, అలా కూడా తీసుకెళ్ళి ప్రిపేర్ చేసుకోవచ్చు వంట. పీతలు, రొయ్యలు, ఇంకా మనకి ఎక్కువ పేర్లు తెలియాలి. చిన్న చిన్న చేపలు చూడండి ఎంత బాగున్నాయో కదా. మా రోషి బాబు అయితే అలిగాడు ఒకటి తీసుకెళ్ళడం అంటే, నేను వద్దు అన్నాను. వరకు ఒకటి కొనివ్వాలి. ఇక్కడ చూడండి మిమ్మల్ని మింగేసేలా చూస్తుంది కదా. ఎందుకో తెలుసా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనుకో మిమ్మల్ని అందరినీ మింగేస్తా ఉంటుంది ఆ చేప. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వెజిటేబుల్స్ చూడండి అబ్బా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎన్ని రకాలు, చాలా రకాలుగా ఉన్నాయి. స్ట్రాబెర్రీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ మన ఇంటి దగ్గర కొనుక్కుంటే చిన్న చిన్నగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. కానీ రేట్ చూసి నా భయం వేసింది, కొనుక్కొచ్చుకోలేదు. కాదు, నిజమైన చెట్లు సూపర్గా ఉన్నాయి కదా. నేను చూసాను అన్ని, చాలా బాగుందబ్బా. నాకు ఈ చెట్టు బాగా నచ్చింది. మనం హైదరాబాద్లో ఉంటే అన్నీ తీసుకోవచ్చు, మళ్ళీ నేను ట్రైన్ జర్నీ చేసి వచ్చేసరికి పాడైపోతాయి అనేసి నచ్చినవి కూడా తెచ్చుకోలేకపోయాం. ఏం చేద్దాం, ఇప్పుడు మ్యాంగోస్ కూడా వచ్చేస్తున్నాయి తెలుసా. 2 రకాల మ్యాంగోస్ ఉన్నాయి. నేను కూడా చాలానే తీసుకొచ్చాను, కానీ అది వీడియో తీయడం అనేది మర్చిపోయాను. సో అది ఇందులో రాదు అనుకోకండి. వీడియో ఉన్నంత వరకు చూసి సపోర్ట్ చేయండి. అవి స్వీట్తో చూడండి ఎన్ని రకాల దాంట్లో కేకులు. అలా ఈ కేక్ బాగుంది కదా.
అసలు చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. చపాతీలు అనుకుంటా అక్కడ మిషన్‌లో చేస్తున్నారు. అది కింద పడిపోతుంది. వాళ్ళు ప్యాక్ చేసేస్తున్నారు అంతే. నేను 2 ప్యాకెట్స్ తీసుకొనొచ్చాను. బావున్నాయి. దాన్ని చపాతీ కూడా అనరు. దాన్ని ఏమంటారో? బావున్నాయి కాకపోతే. స్మూత్‌గా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటే బడ్జెట్ ఎక్కువ ఉండాలబ్బా! అన్నీ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలంటే. అసలు ఇవేంటో నాకైతే అర్థం కాలే అబ్బా! వీడియో తీశాను కానీ. ఇది సలాడ్ టైప్ అంతా. లాస్ట్‌లో మేము కేఎఫ్‌సీ తినేసి, బిర్యానీ తినేసి వచ్చేసాం. ఆ క్లిప్ మిస్